తర్వాత మీకు అంత గుర్తింపు తెచ్చింది అఖండ. అఖండ నో డౌట్, అసలు నో డౌట్. ఓపెనింగ్ ఇంటర్వెల్ అసలు మామూలు విషయం కాదు. అఖండ 1 అసలు ఒక్కసారిగా మళ్ళీ ఇంకొక డైమెన్షన్ అవును, మరో డైమెన్షన్. అది డైమెన్షన్. అసలు బాలకృష్ణ గారు అసలు బోయపాటి అసలు ఆ కాంబినేషన్ ఎట్లా కుదిరింది మీరు వాళ్ళ కలయిక? యాక్చువల్గా బోయపాటి గారి దగ్గరికి నేను వెళదాం అనుకున్నప్పుడు నాని అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, నాకు బాబాయ్ అనిపిస్తాడు. అది ఉప్పెన్లో తెలిసిన వ్యక్తి, నాకు ఉప్పెన్లు కొట్టుకొచ్చినాడే బాగా దగ్గరయ్యాడు. దగ్గరైతే ఇట్లా నాని ఇట్లా బోయపాటి గారు ఆయనకి అంత సన్నిహితం నాకు తెలియదు. బోయపాటి గారు ఆఫీస్ ఎక్కడో తెలియట్లేదయ్యా, కలవాలనుకుంటున్నానంటే బాబాయ్ నేను వెళ్ళమాక అని తీసుకెళ్తా అని దగ్గర తీసుకెళ్ళి బోయపాటి గారు పరిచయం చేసి నా గురించి చెప్పాల్సింది చెప్పేశాడు. అవన్నీ ఎందుకు నేను కట్ చేస్తున్నా ఇలా నేను రైటర్ అండి, అదండి ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్ తిరిగేవాడు అని కూడా చెప్పేశాడు. ఆయన వింటున్న ఆయన మైండ్లో క్యారెక్టర్ కనిపిస్తుంది ఏదో నా మొహంలో. టక్కన వేసి బోయపాటి గారు అక్కడే కూర్చోండి అని ఫుడుతున్నాడు ఆయన. అమ్మయ్య ఏదో వేషం దీంట్లో వస్తుంది మనకి, డైరెక్టర్ నచ్చాం మనం అని ఉన్నాం. కట్ చేస్తే ఈ వేషం అది బ్రహ్మాండంగా మైలేజ్ వచ్చింది, అద్భుతమైన వేషంగా మారింది. ఫస్ట్ డే నుంచి కూడా ఆయనకి ఇంప్రెషన్లు పడ్డారు ఆయనకి. అంటే ఆయన బోయపాటి గారు నా మాడ్యులేషన్ ఆయన చెప్పారు, అది జేపీ గారు మాడ్యులేషన్ లాగా ఆయన చెప్పారు. అది చెప్తే సార్ నాకు తెలియక చేతకాక ఆయన ఇమిటేట్ చేస్తాను అనుకుంటారేమో, నేను నాకు తెలిసింది చెప్తాను, తప్పుడుండే కొంచెం సర్దిద్దండి సార్ అన్న. చెప్పండి అన్నారు. నేను సార్ న్యాచురల్గా మెసేజ్ సార్ చేసుకుంటా పనుడితోటి, ఏమిరా పనులకు రా అన్నామంటే అన్న సూపర్ అండి చాలా న్యాచురల్గా ఉంది, ఇదే కానిద్దాం అన్నారు. అట్లా ఫస్ట్ డేనే ఆయనకి ఇంప్రెషన్. రాయలసీమ యాక్సెంట్ ఆయన కొంచెం ఏమిరా అని జేపీ గారు కొంచెం లాగుతారు కొంచెం లాగుతారు. నేను కొంచెం న్యాచురల్గా ఏమిరా పనులకు రా అన్నామంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ తెలుసుకుంటూనే ఆ ఫ్లోలో కొంచెం త్రో చేయటంలో కొంచెం చిన్న మార్పిచ్చాను. అది డైరెక్ట్గా బాగా నచ్చింది. తర్వాత సీన్స్ జరుగుతున్న కొద్దీ నా మీద ఆయనకి అభిమానం పెరిగింది. అద్భుతంగా అది తీశారు, చాలా బాగా తీశారు, అద్భుతంగా తీశారు, చాలా బాగా తీశారు. నా అదృష్టం కొద్ది ఏంటంటే ఫస్ట్ డే నా డెత్ తీశారు. అంటే కారులోంచి దిగి రావడం తీశారు ముందు, ఫస్ట్ డే. రెండో షూట్ అది డెత్ సీను. ఫస్ట్ డే నేను చనిపోయే వరకు నన్ను నరకడం వరకు ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. ఎప్పుడైతే ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ మనం కూర్చోబెట్టారు, ప్రెగ్నెంట్ జైస్వాల్ ఉంది, నేను కూర్చున్నాను, ఆ గ్లాస్ అద్దాలు పగలి కొట్టే సీను, ఆ డోర్ తంతే డోర్ ఇలా అవతల తీసే సీను, ఈ ఇంపాక్ట్ సీన్స్ ఇస్తున్నారు. ఆయన ఆపోటే ఆ పక్కన నుంచి కారులో విండో నుంచి చెప్తున్నారు, మహేష్ గారు రాత్రి ఇంటికి వెళ్తే మళ్ళీ చూస్తారండి మీ సీను, అద్భుతంగా వచ్చింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ మీకు అవసరం, మన సినిమాతో ఇండస్ట్రీకి మీరు అవసరం అవుతారు, అద్భుతం రాసి పెట్టుకోండి అన్నాడు. సార్ మీరు రుణపడి ఉన్నానన్నా. లేదండి చాలా బాగా వచ్చింది. అది ఎండ్ బాగా వచ్చేసరికి టేక్ ఆఫ్ కూడా అంత బాగా ఎమోషన్ తీద్దామని. అయితే ఒక సపోర్టింగ్ చిన్న యాక్టర్కి నేను డోర్ తంతే డోర్ ఇల్లు అంత పడతాం ఏంటంటే ఒక హీరోలాగా. అంతేగా ఎలివేషన్, హీరో ఎలివేషన్ అది. మరి అసలు పైగా సినిమా చూస్తున్న సేపు కూడా అక్కడ రెండో అఖండ ఒక ఉన్నాడు, అది వచ్చి కాపాడుతాడు ఆలోచన జనం లేదండి. అంత ఎమోషనల్గా ఈ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఆ సీన్ వచ్చేసరికి గూస్ బంప్ సీన్ అది. అట్లా నాకు గొప్ప పేరు వచ్చింది. అసలు ఇంటర్వెల్కి ప్రసాద్లో చూసా, ఐమాక్స్లో ఓపెనింగ్ డే. రాజమౌళి గారు కూడా వచ్చారు ఆ షోకి, 8 o'clock షోకి. చూస్తే బయటకు వచ్చిన జనాలు ఇచ్చిన అభినందనకి ఇంకొక్కటిగానే ఉన్న ఈ పెద్ద కొట్టి అన్నా ఏం చేసావని అంటే ఏడ్చేసాడు బర్రమని. అంత అన్ని అభినందనలు వెలువ. మన ప్రభు గారు ఏళ్ళు కూడా అద్భుతం, బతికేసావు నువ్వు మహేష్, బతికేసావు నువ్వు, ఎగదీసావు సినిమాతో అంటాం, బతికేసావు అంటాం. అసలు నాకు ఏడుపు తట్టుకోలేనంత ఆనందం అయిపోయింది. పైగా మీరు ప్రారంభించిన తర్వాత ఖైదీ నెంబర్ 150 నుంచి మీకు వస్తున్న పాత్రలు కావచ్చు, అట్లాగే తండేల్లో శ్రీకాకుళం యాస, ఈ నెల్లూరు ఒకటి, రాయలసీమ ఒకటి, శ్రీకాకుళం ఒకటి, ఈ యాసలు మాట్లాడేటటువంటి మాండలికాలకు సంబంధించిన పాత్రలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. అది మీ అదృష్టం. పూర్తి స్థాయిలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఆ సినిమాలో పూర్తిగా శ్రీకాకుళం. వెన్నెల కిషోర్ లీడ్ రోల్, మా అబ్బాయి గాత్ర, నేను ఫాదర్ వేషం చేశాను. అది శ్రీకాకుళం టోటల్గా బాగా దగ్గర తీసుకెళ్ళింది అది యాస. అంటే పోలిక సమంజసమైందో కాదో నాకు తెలియదు, కానీ నా మహేష్ గారు కైకాల సత్యనారాయణ గారు లేరు, జయప్రకాష్ రెడ్డి గారు లేరు, అలా వాళ్ళ లేని లోటు మీరు తీర్చాలి. ఇప్పుడు
పరిశ్రమ మీకు రుణపడి ఉంటుంది. అంటే అన్ని గొప్ప పాత్రల సృష్టి రచయితలు చేయాలి, దర్శకులు తీయాలి. ఇందాక మీరు స్వాతిలో కథలు రాశానన్నారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఫలానా సరసమైన కథ మీరే కదా రాసింది? సరసమైన కథలు రాశారు కదలే, సరసం. ఎందుకంటే స్వాతిలో వేసుకున్న సరసమే కదా. బట్ మంచి సెంటిమెంట్ని సరసంలో దింపి అలా ముంచి, అంటే మిరపకాయని శనగబిల్లు పెట్టి మిర్చి బజ్జాలట్టుగా ఆ సరసంలో ముంచి వేయటం చేత మంచి మంచి కథలు, అంటే కొంచెం సెన్సిబుల్ స్టోరీసే. ఆయన మంచి రెమ్యూనరేషన్ ఇచ్చేవాడు ఆ రోజుల్లో. పర్వాలేదు, షార్ట్ స్టోరీ రైటర్స్కి ఆ రోజుల్లో చాలా మంచి. అయితే ముందు రెమ్యూనరేషన్ అంతకంటే కూడా అంటే 25 లక్షల సర్క్యులేషన్ స్వాతిలో ఒకే ఒక కథ ఎంత ఫిల్టర్ వేస్తే ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అలా 16 కథలు వచ్చినాయి. అది గర్వంగా చెప్పుకోవడానికి నేను చెప్పుకుంటా. 16 కథలు ఉన్నాయా? ఉన్నాయి. పుస్తకం మీ సహకారంతో మీతో మాట్లాడదాం అనుకున్నాం చూసి. తప్పకుండా అది ప్రింట్ చేయించాలని మా పిల్లలు కోరిక. తప్పకుండా చేయించు డాడీ. మనకి చివరికి మిగిలేదు బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు చెప్పినట్టు చివరికి మిగిలేదు అవే. లేకపోతే ఇప్పుడు శ్రీశ్రీ గారు గొప్ప పోయిట్రు ఆయన, ఈయన రాశాడండి ఆ కన్య పుస్తకం మహాప్రస్థానం, లేకపోతే ఆయన కవిత్వం మనకు అందుబాటుకు వస్తాయా? ప్రపంచం యొక్క పద్మవ్యూహం, కవిత్వం యొక్క తీరదాహం చదువు కదా. కాబట్టి రికార్డెడ్గా మనం బతకాలి అంటే, చచ్చిన తర్వాత బతకాలి, అక్షరాలు బతికిస్తాయి మనల్ని. అక్షరాలు నిక్షేపం బతికిస్తాయి. సందేహం. చేయబోతున్న సినిమాల గురించి మహేష్, చేయబోతున్న సినిమాలో ఇప్పుడు నాగార్జున గారిదే 100వ సినిమాలో మంచి వేషం చేస్తానండి. ఉప్పెన్లో గోవింద్ లాంటి పాత్ర, క్యారెక్టర్ పేరు కూడా గోవిందే. అది డామినేటింగ్ ఉండే ఒక సబార్డినేట్ క్యారెక్టరే. బట్ నాగార్జున గారి కాంబినేషన్ కొంచెం డాంబికమైన పాత్ర. ఓకే, అది చేస్తున్నా. నెక్స్ట్ చిన్న సినిమాలో రేంజ్ సినిమాలు అంటే నాగబంధం ఒకటి చేస్తున్నా. ఇప్పుడు నక్కి తినాలది నేను రెడీ, దాంట్లో కూడా ఇన్స్పెక్టర్ వేషం చేశాను. నాగబంధంలో ఒక ధర్మకర్త వేషం చేశాను. అట్లా సముద్ర గారి సినిమాలో. ఇంకోటి ఏమో పల్నాడు అని ఒక సినిమా వస్తుంది, ఆ సినిమాలో ఉన్నాయి. ఒక 6-7 సినిమాలో, చిన్న సినిమాల్లో కొంచెం ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.